ఎక్స్ట్రా క్లాతులు ఉంటే తీసుకోండి. నాకైతే ఇప్పుడు ఇది క్లాతులు అతుకులు పడతాయండి. మీకు ఇప్పుడు అతుకులు మీకు చూపిస్తే అర్థం కాదు. నేను జస్ట్ వేరే అందాక మీకు ఒక క్లాత్ మీద సేప్ పట్టి ఎలా తీయాలో చూపిస్తాను. ఇవి క్లాత్ కి అయితే అతుకులు పడతాయి. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ కి అయితే అతుకులు వస్తాయండి. దానికోసం మళ్ళీ మీరు ఇబ్బంది మీకు అర్థం కాదు. ఈ అతుకులు ఉంటే మీకు ఆ కొంచెమైనా కానీ అర్థం కాదు. అందుకోసం జస్ట్ నేను వేరే క్లాత్ తీసుకొని సేప్ ఎలా తీయాలో చూపిస్తా. మీకు ఇట్లా ఇది ముందు పార్ట్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ వస్తది ఇట్లా మనం ఈ పార్ట్ కింది పార్ట్ ఇట్లా తీసుకున్నాం కానీ ఇక్కడ మీకు షేప్ కనిపిస్తది. మీరు ఈ భాగంలో తీసుకోండి. నాకు ఇక్కడ అనేది అతుకు పడుతుంది అనమాట. మీకు ఇలా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను వేరే క్లాత్ తీసుకుంటున్నాను. మీరు ఈ షేప్ లో మీకు ఇక్కడ క్లాత్ ఉంటే ఇక్కడ తీసుకోండి. మీకు క్లాత్ ఎక్కడైతే పెద్దగా ఉంటే అక్కడ తీసుకోండి. క్లాత్ మంచిగా ఫోల్డ్ ఇలా నీట్ గా ఉంచుకోండి. ముడత గిట్ల ఏమైనా ఉంటే నీట్ గా వచ్చేలాగా చూసుకోండి. ఎడ్జెస్ కట్ చేసుకోండి కింది వైపున. మన వైపుకి ఓపెన్స్ మన వైపే పెట్టుకోండి. మీ వైపే పెట్టుకోండి. ఓపెన్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ మాత్రం మనకు లెఫ్ట్ హ్యాండ్ ఉండేలా చూసుకోండి. ఓపెన్స్ మాత్రం మన వైపు ఉండేలా చూసుకోండి. ఇలా ఓపెన్స్ కింది వైపున మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. ఎదుగుదిగులు లేకుండా స్ట్రైట్ గా నీట్ గా క్లాత్ నీట్ గా ఉండే చూసుకోండి. మేడం అది ఎలా క్లోజ్ చేస్తారు ఒక్కసారి చెప్పరా? ఇట్లా ఇది ఉంది కండి. జస్ట్ ఇది నాకు ఈ క్లాత్ నేను ఇలా తీసుకున్నాను. దీనికి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ ఇలా చేసి అంత పీస్ పట్టుద్దా మేడం? మేడం అంత పీస్ పట్టిద్దా మేడం? లేదు లేదు, నాకు క్లాత్ ఎక్స్ట్రాగా నేను పెద్దగా తీసుకున్నాను. మీకు చిన్నగా ఉంటది. మీరు ఫస్ట్ అయితే పేపర్ మీద ట్రై చేయండి. ఆ పేపర్ తీసుకొచ్చి మీరు ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో మీరు అక్కడ వేసుకొని కట్ చేసుకోండి. అర్థమైందా అండి? 1 minute పేపర్ తెచ్చుకుంటా మేడం. పేపర్ తెచ్చుకోండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే అండి. ఫోల్డింగ్ లెఫ్ట్ హ్యాండ్ స్టార్టింగ్ మనం ఇక్కడ నుంచి తీసుకునేది. మీరు ఇక్కడ నుండి ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఫోల్డింగ్ ఉన్న దగ్గర చూసుకోండి. ఈ ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోండి. లైన్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకోండి. ఇక్కడ నుండి మనకి సేప్ బెల్ట్ ఇక్కడ నుండి కొలుచుకోవాలండి. ఇప్పుడు మనము వెనక పార్ట్ ఉంది కండి. ఈ వెనక పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఉంది కానీ ఈ బ్యాక్ పార్ట్ నుండి ఇక్కడ కొలవండి ఎంత ఉందో. 11 ఇంచులు ఉందండి నాకు మొత్తము.
ఈ లెంత్ ఈ లూజ్ వెడల్పు అనేది నాకు 11 ఇంచులు ఉంది. మీకు ఎంత ఉంటే అంత తీసుకోండి. ఇక్కడ నుండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడికి 11 ఇంచులకు పెట్టుకోండి. ఎక్స్ట్రా మీరు 11:30 పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోండి. ఎందుకైనా మంచిది. మిగిలితే పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మిగిలినా పర్లేదు. 11:30కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను. వెడల్పు ఫస్ట్ వెడల్పు తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో చూడండి. మొత్తం టోటల్ ఇక్కడ నుండి ఉన్నదానికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలా మేడం? ఎక్స్ట్రా పెట్టుకోండి. ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకున్నారండి? ఓకే మేడం. మీరు ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోండి. ముందు పార్ట్ ఇలా తీసుకొని ఉక్సు ఉన్న వైపు తీసుకోండి. ఈ కింద ఇప్పుడు మనకి ఇది ఉక్సు కనిపిస్తుందండి. ఈ లాస్ట్ కు షేప్ బెల్ట్ కనిపిస్తుందా మీకు? మీ బ్లౌజ్ కి షేప్ బెల్ట్ చూసుకోండి. ఇక్కడ నుండి మీకు కుట్టు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి మీరు టేప్ ఇలా పెట్టండి. చూడండి నాకు ఇక్కడ నుండి పై ఈ ఎడ్జ్ కు ఉక్సు పట్టి ఇక్కడ నుండి ఉంది కదండి. ఈ ఉక్సు పట్టి బెల్ట్ ఉంది కదండి. ఈ బెల్ట్ దగ్గర నుండి ఈ ఎడ్జ్ వరకు ఇలా కొలుచుకోండి ఎంత ఉందో. మేడం ఒకసారి చెప్పరా మేడం? ఓకే అండి. మనకి ఉక్సు పట్టి ఉందండి. ముందు పార్ట్ తీసుకోండి. ఉక్సు పట్టి ఇలా ఉంది కదా ఈ బెల్ట్. అవును మేడం. మీరు షేప్ బెల్ట్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు? అవును మేడం. ఈ షేప్ బెల్ట్ కింద వెనక చూడండి. ఇవి ఉక్సులండి. ఇప్పుడు మీకు ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా. ఉక్సు వైపు ఉన్నది కుట్టు. మీకు షేప్ బెల్ట్ కనిపిస్తుంది ఇక్కడ కాదండి. ఇక్కడ ఈ ఎడ్జ్ కు చూసుకోండి. ఉక్సులు ఉన్న వైపు చూసుకోండి. ఓకే మేడం. అక్కడ నుండి ఇగో ఇక్కడ నాకు కుట్టు ఉండేది ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కుట్టు. ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కుట్టు. మీరు ఇక్కడ నుంచి ఈ చివరి వరకు లెంత్ కొలుచుకోండి ఎంత ఉందో ఇలాగా. అంటే మధ్యలో నుంచి ఒక కుట్టు వెళ్ళింది ఆ కుట్టా మేడం మీరు అనేది? మధ్యలో ఇక్కడ ఉంది కదా మీకు. ఇది ఉక్సు పట్టి మధ్యలో ఉంటది కుట్టు ఇది. ఓకే. డాట్ కింద ఫస్ట్ ఇది కదండి. ఫస్ట్ ఉక్కు ఇది కదండి. తర్వాతకి దీని మధ్యలో మనకి ఏంటి డాట్ వస్తది. డాట్ కింది వైపున మనకి పట్టి అనేది వస్తది. అవును ఆ మేడం. పట్టి మీరు అక్కడ నుండి ఇలా వెడల్పు ఇలా కొలవండి. ఆ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉంది అనేది కొలవండి. ఆ కుట్టు దగ్గర నుంచి కొలవాలా మేడం? కుట్టు దగ్గర నుండి ఈ లాస్ట్ ఉక్కు ఉంటది కదా. ఆ ఉక్కు దగ్గర వరకు కొలవండి. నాకు 2.5 ఇంచులు ఉందండి. మేడం 5 ఇంచెస్ వస్తుందా మేడం? అంటే 4 ఇంచెస్ వస్తుందా మేడం? 4 ఇంచులు అంత రాదండి. అంత ఉంది మేడం. 3 లాస్ట్ ఉంటది. 3 లాస్ట్ ఉంటదండి. ఒకసారి మీ బ్లౌజ్ చూపించండి మాకు. ముందు పార్ట్ నాకు చూపించండి మీ బ్లౌజ్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఇదిగోండి మేడం, ఇదిగోండి చూడండి. అక్కడ కాదండి, డాట్ దగ్గర కాదండి, కింది వైపున మీకు షేప్ బెల్ట్ కనిపిస్తుంది కిందికి. ఓహో ఇక్కడేనా మేడం షేప్ బెల్ట్ ఉన్నంతే? షేప్ బెల్ట్ అది మధ్యలో డాట్ కదా. ఆ డాట్ కొలవద్దు. కింది నుండి మీరు ఆ షేప్ బెల్ట్ ఉంది, జాయింట్ ఉంది కదండి. ఆ జాయింట్ దగ్గర నుండి అంతే 2.5 లేదా 3 ఉంటది. అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే మేడం, ఇక్కడ కింద అయితే కింద ఆ డాట్ దగ్గర కాదండి, కింద షేప్ బెల్ట్ మనకి ఉంటది కదా. షేప్ బెల్ట్ ఉందంతే. ఓకే. డాట్ అంటే ఇది అనుకున్నా మేడం. డాట్ నేను చెప్పాను. డాట్ మీకు మిడిల్ లో ఉందనేసరికి నేను డాట్ వదిలేసి కింది వైపున అని చెప్పి. ఈ డాట్ దగ్గర నుంచా మేడం? లేదు లేదు, మీరు ఫస్ట్ పట్టుకునేదే ఈ ఎడ్జ్ కి. ఎడ్జ్ కి అక్కడ నుండి మీరు కింది వైపున కొలవండి. ఓకే మేడం. ఇప్పుడు మీకు అక్కడ నుండి కుట్టు దగ్గర నుండి చివరి ఎడ్జ్ వరకు మీరు కొలవండి. ఎంతైతే వచ్చిందో అంత పెట్టుకోండి మీరు. 2.5 వచ్చింది మేడం. 2 బాగుందా అండి? అవును మేడం. సరిగ్గా చూడండి. 2.5 ఇంచులకు ఉంటది. మాక్సిమం 2.5కు ఉంటది. ఇక్కడ నుండి పైన ఎడ్జ్ నుండి కొలవండి. మీకు కుట్టు ఎక్కడ ఉందో అక్కడ ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా ఇక్కడ నుండి ఈ చివరికి కొలవాలా మేడం? ఏమన్నా ఇటువైపే కొలవాలి? లేదు లేదు, మీకు సీదానే తీసుకోండి. కరెక్ట్ ఉన్న సైడే తీసుకోండి. ఇంకో ఈ ఎడ్జ్ ఉంది కదండి, చివర నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకో ఈ చివరికి ఈ చివరి నుండి ఇక్కడ ఈ లెంత్ ఇక్కడ వరకు, ఇక్కడ నుండి
ఉక్సుకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలవండి. ఆ అంతే ఉంది మేడం, 2.5 ఉంది. 2.5 ఉందా అండి? అవును మేడం. అంటే ఒక పాయింట్ తక్కువ 2.5 ఉంది. అయితే మీరు 2.5 పెట్టుకోండి, ఏం కాదు. ఓకే. 2.5 పెట్టుకుంటే ఓకే. మంచిగా ఉంటది. ఓకే మేడం. సరే అంతే ఉంటది. అంతకన్నా ఎక్కువ ఎక్కువ అంటే 3 ఉంటది. అంత అవసరం లేదు మనకి. 2.5 అయితే సరిపోతుంది. 2.5కి మరి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం 3.5 ఇంచులు. ఎవ్వరికైనా సరే మనం 2.5 ఇంచులకి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు అంటే ఈ ఈ మనం ఈ కుట్టు కోసం కావాలి గదా ఖర్చుకి. అవును మేడం. హాఫ్ ఇంచు దానికోసం. ఈ కింది వైపున హాఫ్ ఇంచు కావాలి గదా ఖర్చుకి. ఇక్కడ హాఫ్ ఇంచు, అవును ఇక్కడ మేడం. హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు. మొత్తం 1 ఇంచు. మీకొచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ. ఒకవేళ మీరు చెప్పారు గదా ఇందాక 2.5 వచ్చింది మాకు అంటే, మీరు అంతే పెట్టుకోండి. మీకు సైజ్ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు నాకు ఇంతే ఉందని అడుగుతారు కాబట్టి కస్టమర్‌లు, మీకు ఎంతైతే సైజ్ బ్లౌజ్‌కుందో అంతే పెట్టేసుకోండి. 2.5 ఉంటే ఇప్పుడు పావుతక్కువ 3 పెట్టమంటారా మేడం? 2.5 అంటే 3.5 వస్తది. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం. 1 ఇంచ్. ఓకే మేడం. హ్మ్. అలా 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ కిందికి నుంచి ఇలా పై వైపున వరకు పెట్టుకోండి ఎంత ఉందో. ఇక్కడ నుండి 3.5 ఇంచులకి ఈ చివరి నుండి ఇలా ఒక మార్క్ గీసుకోండి. అర్థమైందా? ఓకే మేడం. హ్మ్. ఇప్పుడు ఇక్కడ 3.5 తీసుకున్నారు గదా! అవును ఇక్కడను మేడం. ఇక్కడికొచ్చేసరికి పావుతక్కువ 3 ఇంచులకు తీసుకోండి. ఇక్కడ తగ్గించాలి. ఇక్కడ ఎందుకంటే మనకి ఈ లెంత్ అనేది ముందు పార్ట్‌కి ఇక్కడికొచ్చేసరికి కొంచెమే. దేనికంటే మనం ఇదంటే ఎక్కువ క్రాస్ తీసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ పడతది. ఇక్కడ కొంచెమే మనం క్రాస్ హాఫ్ ఇంచే తీసాం కాబట్టి హాఫ్ ఇంచే వస్తది. కాబట్టి మీరిక్కడ 3.5 ఇంచులకి తీసుకున్నారు గదా! పావుతక్కువ 3 ఇంచులకి మీరు మార్క్ పెట్టుకోండి ఇలాగా. అంటే 2.8 ఇంచులకు పెట్టుకోండి. మేడం ఒక్కసారి చెప్పండి. 3.5ని పావుతక్కువ 2 ఇంచులు అంటే ఎంత తగ్గిచ్చారు మేడం? పావుతక్కువ 3 అంటే 2.8 ఇంచులకి. మీకిది 2.5 గదండీ! ఇది 2.5, ఇది 26, 27, 27. హ్మ్. అంతే. అంటే మేడం నాకు ఒకసారి అర్థం కాలేదు, లెక్క చెప్పరా మేడం? 2 పాయింట్ ఆహ్, ఇక్కడ ఉంది గండి మీకు గనిపిస్తుందా టేపు? ఇప్పుడు 2 ఇప్పుడు పాయింట్ 3.5 వచ్చింది మేడం. 3.5 వచ్చిందని ఎంత తగ్గిచ్చారు మేడం మీరు? నేనా 3.5కి అంటే 3.5 ముప్పావు ఇంచు తగ్గించాను. అంటే అంటే ఎన్ 75 మేడం? అంటే 7. 7 పాయింట్స్ తగ్గిచ్చారు. హ్మ్. హ్మ్. అంతే. 7 లేదా మీరు పాయింట్స్. హాఫ్ ఇంచ్ అయినా మీరు ఎంత మీరు 3.5 పెట్టుకున్నారు గదా! 3 ఇంచులకైనా 3.5 పెట్టుకోండి. 3 3.5 ఇంచులకంటే మేడం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నారు గదా! ఆ హాఫ్ ఇంచ్ నుంచా మేడం లెక్క? ఇక్కడండి. ఇప్పుడు మీరు లెక్కేస్తున్నారుగా మేడం. ఇప్పుడు టేప్ పెట్టి ఆ! లెక్కేసారు గదా ఇక్కడ. ఆ! హ్మ్. ఓకే. చూడండి. మీరిక్కడ మీకు 3.5 వచ్చిందనుకోండి. మీరు 2.5 పెట్టుకోండి. ఓకే మేడం. ఓకే మేడం. ఎంత 2 పెట్టుకుంటాను. ఇక్కడ మీరు డాట్ గీసారు చూడండి మేడం ఫస్ట్, దాని పొడుగు అంటే 13 ఉందా? అంటే 12 ఉందా? 11 ఉందా? అని గీసారు కదా మేడం. దానికి పావించి ఎక్స్‌ట్రా తీసుకున్నారు గదా ఇక్కడ. ఇక్కడ ఆ! ఆ! అంటే హాఫ్ ఇంచ్. ఆ! బ్యాక్ బ్లౌజ్ ఆ! పెట్టి తీసుకున్నారు. అదే. ఆ! బ్యాక్ లూజ్ నుంచి హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రాగా తీసుకున్నా నేను. హాఫ్ ఇంచు. ఇప్పుడు అక్కడి నుంచి పెట్టి తీసుకోవాలా మేడం ఆ! ఆ! 2.5? అక్కడి నుండి చివరికి ఇక్కడి నుండి ఇక్కడికి మీరు తీసుకోండి. పొడవు తీసుకోండి. మీ దగ్గర మీకు మీరు ఇందాకన్నారుగా నాకు 3.5 వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేయంగా 3.5 వచ్చిందన్నారు గదా! ఆ! దానికి మీకెంత వచ్చినా గాని దానికి మీరు ఇంచు ఇంచు మై బా అదే 7 7 పాయింట్లు పాయింట్ తగ్గించుకోండి. 7 7 పాయింట్స్ పాయింట్లు తగ్గించుకోండి. తగ్గించమంటారు. హ్మ్. అంటే నేను నాకొచ్చింది కూడా 2.7 ఇంచులకి నాకొచ్చిందన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు మీరిక్కడ పై వైపున ఇలా చేసుకోండి. ఓకే మేడం. అర్థమైందా? హ్మ్. అర్థమైంది. దాని తర్వాత
ఎవరికైనా సరే ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇక్కడ ఇక్కడ ఉంది కానీ ఈ చివరి నుండి ఇది మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర నుండి ఇలా మిడిల్ ఇలా పెట్టుకొని 4.5కి ఇలా మీరు స్ట్రైట్ గా లైన్ గీసుకోండి 4.5కి. ఎక్కడి నుంచి ఎవరైనా మేడం? సరే అండి. ఇప్పుడు మన గీత గీసిన దగ్గర నుంచా మేడం? మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మనం 3.5 ఇంచులకు పెట్టాం కదా, అక్కడ అవును నుండి మేడం. ఫోల్డింగ్ అక్కడ నుండి టేప్ ఇలా పెట్టి ఇట్లా వెడల్పులో మీరు 4.5 ఇంచులకు తీసుకోండి. మనకు మొత్తం వెడల్పులో ఎంత తీసుకున్నాం మనం? 11.5 ఇంచులకు తీసుకున్నాం కదా. ఇక్కడ నుండి మళ్ళీ 11.5 తర్వాత మనం ఇక్కడ నుండి ఇక్కడికి 4.5 ఇంచులకి ఇలా పొడవున ఒక లైన్ తీసుకోండి ఇలా. అర్థమైందా? 4.5 ఇంచులు. ఓకే మేడం. ఇలా 4.5 ఇంచులకి తీసుకోండి ఎవరైనా సరే. దాని తర్వాత ఇప్పుడు ఈ తీసుకున్న లైన్ కింద నుండి ఇక్కడ సెంటర్ నుంచా మేడం? సెంటర్ నుంచా మేడం అక్కడ? ఇందాక తీసుకున్న ఇంచులు? మీరు సెంటర్ నుంచి తీసుకునే లేదు, ఇలా కింది వైపున తీసుకునే లేదు, ఇలా పై వైపున తీసుకునే లేదు. నేను చూస్తే సెంటర్ పెట్టానన్నమాట. ఇలా తీసుకున్నా కానీ ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం. అందువల్ల ఇప్పుడు మనం ఇక్కడ 3.5 ఇంచులకు తీసుకున్నాం, ఇక్కడ 2.7 ఇంచులకు తీసుకున్నాం. ఈ మిడిల్ నాకు వచ్చేసరికి 2.5కి తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 తీసుకోండి. ఎవరైనా సరే 2.5 తీసుకోండి. మీరు 3.5 అన్నారు కదా, మీరు ఒకవేళ ఇక్కడ 2.5 తీసుకుంటే ఇక్కడ 2.5 తీసుకోండి. అంటే ఒక పావించి తగ్గించమంటారా మేడం? పావించి తగ్గించి తీసుకోవాలి అంతే. ఇక్కడ మీరు ఇక్కడ 7 పాయింట్లు తగ్గించారు కదా, ఇక్కడికి అవును మేడం. వచ్చేసరికి ఇక్కడ పావించి అంతా తగ్గించండి. ఇప్పుడు మీరు షేప్ వచ్చేటట్టు ఇప్పుడు ఈ డాట్ ని 3 డాట్ ని షేప్ వచ్చేటట్టు గీసుకోండి కదా. ఫస్ట్ ఈ పెద్ద ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. ఓకే. ఫస్ట్ మన షేప్ బెల్ట్ కి ఇక్కడ నుండి ఇక్కడ కొలుచుకుంటే నాకు వచ్చింది 2.5 ఇంచులకు వచ్చింది. మీరు మీరు వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇలా వెడల్పులో తీసుకోండి. ఫస్ట్ లూజ్ తీసుకోండి, ఈ వెడల్పు తీసుకోండి. ఇక్కడ నుండి మీరు బ్యాక్ పార్ట్ ఫస్ట్ లూజ్ తీసుకోండి, ఎంత ఉంటే అంత తీసుకొని దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ నాకు 2.5 వచ్చింది కదా షేప్ బెల్ట్ కి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా పొడవులో మనం ఈ ఫోల్డింగ్ దగ్గర పొడవుకి మార్క్ పెట్టుకోండి. నాకు 2.5 అంటే నాకు 1 ఇంచ్ యాడ్ చేయంగా నాకు 3.5 వచ్చింది. ఎంత వచ్చింది మేడం? నాకు 2.5 వచ్చిందండి. మీకు వచ్చిన దానికి నేను 3.5నే పెట్టుకున్నా మేడం, ఎందుకంటే నాది కూడా అట్లనే. అంతే, చాలా వరకు అంతే ఉంటదండి. ఇంకా కొంచెం తగ్గుతుంది, కొంచెం 1 పాయింట్ 2 పాయింట్లు తేడా ఉంటది అంతే మీకు. ఇక్కడ 3.5 పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మన లాస్ట్ కొలత ఉంది కదా, మనం ఎక్కడైతే మనం వెడల్పు తీసుకున్నామో అక్కడ నుండి పైకి 7 మీకు వచ్చిన దాన్ని 7 పాయింట్లు తగ్గించి తీసుకోండి. సరే. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 4.5 ఇంచులకి మీరు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. 4.5 ఇంచులకి 4.5 ఇంచులకి మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ కింది ఇలా లైన్ పొడవు ఇలా పైకి వస్తుంది కదా మనకి 4.5కి డ్రా అనేది. ఇప్పుడు ఆ కింది వైపున ఇప్పుడు మనం 3.5 తీసుకున్నాం, ఇక్కడ 2.7 ఇంచులకు తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులకు తీసుకోండి, అంటే 2.5కి. అర్థమైందండి? ఇక్కడికి 2.5కి మీరు ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ ని కలుపుకుంటూ షేప్ వచ్చేలా తీసుకోవాలి. ఇలా తీసుకోండి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఈ 3 పాయింట్లని కలుపుకుంటూ ఫస్ట్ ఇక్కడ నుంచి మనం మన లెంత్ ఎక్కువ తీసుకున్న వైపు నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి డౌన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిపోతుంటాం కొంచెం లైట్ గా. ఇప్పుడు ఇక్కడికి మనకి ఇలా షేప్ వస్తుంది.
ఏమైందండి? ఇప్పుడు వచ్చిందాన్ని ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చిందాన్ని. ఇప్పుడు వచ్చిన దాన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుండి ఇప్పుడు మీరు ఇక్కడ ఏమనకండి. ఇక్కడ నుంచి మనకి ఇలా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఇలా తిప్పుకుంటాం. మీరు ఎలా అయితే క్రాస్ తీసారో నీట్ గా కట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలాగా ఇలా వస్తుంది. ఇది షేప్ బెల్ట్ ముందు. అర్థమైందా అండి? ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు నేను ఇందాక నాకు అతుకులు పట్టాను కదా, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా ఉందా అలానే పీస్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఈ పీస్ అనేది ఈ పీస్ అనేది నాకు ఇక్కడ పడుతుంది. ఇలా ఈ జాయింట్ పీస్ అనేది నేను ఇక్కడ ఈ పీస్ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి. అర్థమైందండి? షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలా అంటే అలా సరిపోలేదు కాబట్టి అతుకులు వేసేస్తారు. నేను నాకు ఆ క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను అతుకు వేసుకోవాలి కాబట్టి నేను ఇలా మీకు అర్థం కావడం కోసం ఫుల్ గా చూపించాను. సరే సరే. ఇప్పుడు నేను తీసుకున్నది మాత్రం సాదా బ్లౌజ్ అండి. ఇది మీరు ఒకవేళ ఫస్ట్ సాదా బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ అయినా, లైనింగ్ బ్లౌజ్ అంటే మనకి శారీలో ఉంటది కానీ పైన డబల్ క్లాత్ వచ్చి తీసుకుంటామండి. దాన్ని లైనింగ్ బ్లౌజ్ అంటారు. మనం లైనింగ్ వేసి తీసుకుంటాము. ఇప్పుడు మనకి ఇది ఇలా తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ శారీలో బ్లౌజ్ అయితే మీరు లైనింగ్ వేసి కుట్టుకోవాలి అనుకుంటే మీరు ఎలా ఈ కొలత మాత్రం ఇంతే. కాకపోతే మనం ఇది లైనింగ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన శారీ క్లాత్ ఉంటది కండి, ఆ శారీ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రాగా దీనికంటే మనం ఎక్కడ కట్ చేసినా గానీ సపోజ్ కొంచెం ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు ఇది ఉంది కండి, ఇప్పుడు ఇది శారీ, నాకు ఇది శారీ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఇప్పుడు మీరు ఇలా ఈ పీస్ కూడా సేమ్ ఇంతే కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా మీరు ఏది తీసుకున్నా గానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఇలా వచ్చేలాగానే మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఇవన్నీ జాయింట్ చేసుకున్నాకనే మనకి మన మెయిన్ లైనింగ్ ఎంత ఉందో మనం ఈ మెయిన్ క్లాత్ కూడా అంతే కట్ చేసుకోవాలి. మేడం అర్థం కాలే మేడం, ఒక్కసారి చెప్పరా మేడం? ఒక్క నిమిషం అండి, మీకు చూపిస్తాను. మనం ఇన్ని రోజుల దాకా చెప్పుకుంది లైనింగ్ బ్లౌజ్, సాదా బ్లౌజ్ కదండి. మనకు లైనింగ్ బ్లౌజ్ కావాలి కాబట్టి మీరు శారీలో నుంచి కట్ చేసుకొని మీరు లైనింగ్ వేసి కుట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా కట్ చేసుకొని చూపిస్తారు. నాకు ఇది శారీలో నుంచి అండి బ్లౌజ్ పీస్. ఓకే మేడం. నేను తీసుకుంది ఇది లైనింగ్ పీస్. అంటే మనం మనం ఎలా పెట్టుకున్నాం కొలతలన్నీ కరెక్ట్ గా పెట్టుకోవాలి దీనికి, సాదాకైనా లైనింగ్ కైనా. ఇప్పుడు మనం ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు డిజైన్ లేదు కాబట్టి మొత్తం నాకు బ్యాక్ చూసారు కదండి, ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ లేదు. ఇక్కడ డిజైన్ ఉంది. మన వెనక పాటు మనం ఇలా అయితే పెట్టలేం కదా. ఇలా పెడితే ఇది కొంచెం డిజైన్ ఉంటది, ఇక్కడ డిజైన్ ఉండదు, గలీజ్ మంచిగా ఉండదు, నీట్ గా ఉండదు. మనకి డిజైన్ రావాలి కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అనేది పైకి ఎక్కడ వరకు అయితే డిజైన్ ఉందో అక్కడ వరకు పెట్టుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను అనమాట. ఇక్కడ మాత్రం కరెక్ట్ పెట్టుకోవాలి. ఇది ఉంది కానీ ఇక్కడ కరెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ మొత్తం ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, నేను ఇలా ఈ క్లాత్ కంటే ఇప్పుడు
ఎప్పుడైనా సరే అండి నెక్ కట్ చేయొద్దు. లైనింగ్ వాటికి నెక్ అస్సలు కట్ చేయొద్దు. ముందు నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా కట్ చేయకుండా ఇలా ఇలా తీసుకోవాలి. నెక్ అనేది మనం మొత్తం ఈ డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనం ఇప్పుడు ముందు పార్ట్ అయినా సరే మనము నెక్ మాత్రం నెక్ కి కరెక్ట్ గా ఉండాలండి. మన నెక్ మాత్రం అస్సలు కట్ చేయదు. కుట్టేటప్పుడే మనం కట్ చేసుకోవాలి నెక్. ముందు నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా. ఓకే ఇప్పుడు నేను ఇదంతా ఎక్స్ట్రాగా తీసుకున్నాను. చేయితోని పెద్ద కుట్టేసుకొని మిషన్ మీద కుట్టుకోవచ్చు కదా మేడం, అట్లా బాగుంటది, ఇంకా కదలదు. మనకి అట్లా మీరు అట్లా కదలొద్దు అనుకున్నప్పుడు మీ దగ్గర చిన్న పిన్స్ ఉంటాయి కదా. ఇంత ముందు హెయిర్ పిన్స్ అని చెప్పేసి చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదండి. అవునవును. నేను ఆ పిన్స్ కి మీరు క్లాత్ కి ఇలా ఇలా వేసుకొని మేడం, ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారు మేడం? నాకు అర్థం కాలే. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకు మెయిన్ కొలత ఇది కదండి. మనకి మనము డైరెక్ట్ అయితే మనం కుట్టలేం కదా దీన్ని. దీన్ని ఓకే అయితే తీసుకుపోయి డైరెక్ట్ కుట్టలేం కదా. మనకు క్లాత్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఇదైతే ఎంత ఉందో ఇది కూడా అంతే ఉండాలి. మనం కుట్టుకున్న తర్వాత ఇవన్నీ కుట్లన్నీ పడిన తర్వాత మనకి క్లాత్ అనేది మనం కుట్టుకోగలుగుతాం. అప్పుడు మనకి ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కట్ చేసుకోవాలి. మనకి ఇది అనేది నీట్గా ఉంటది. దీంతో మనం డైరెక్ట్ కుట్టుకునేటప్పుడే కానీ కట్ చేసిన అప్పటిదాకా మనకి ఇది అనేది కట్ చేయం కదా. మనకి లైనింగ్ కట్ చేయకుండా తీసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడైనా సరే మనం ఎక్స్ట్రా కట్ చేసుకొని తీసుకోవాలి. కుట్టుకునేటప్పుడు మనం ఇది అనేది కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకున్నాం అనుకో మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ ఉండదు. ఒకటి తక్కువ కావచ్చు. ఇప్పుడు మనకు కరెక్ట్ గా దీని సమానంగా మనం తీసుకున్నాం అనుకో ఇటువైపు అయినా తక్కువ కావచ్చు, ఇటువైపు అయినా తక్కువ కావచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉందనుకోండి మీరు ఎక్కడైనా ఈ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అడ్జస్ట్ కావట్లేదు, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మీరు పిన్స్ మీరు ఇట్లా పరుచుకున్న తర్వాత పిన్స్ ఇక్కడ పిన్స్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ జస్ట్ మొత్తం ఇక్కడ పిన్స్ ఇక్కడ అనుకున్న మనం ఇక్కడ అన్ని ఇక్కడ వేసుకుంటాం కదా. A to Z మొత్తం ఇలా ఇది ఎంత ఉందో దీనికి అటాచ్ కావాలి కాబట్టి మొత్తం కదలకుండా ఇలా మొత్తం మనం కుట్టేసుకోవాలి. అలా కదలకుండా ఉండాలంటే పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ అన్ని పిన్స్ పెట్టుకోండి అలా. తర్వాతకి మనం ఎట్లయితే కుట్టుకోవాలి ఇక్కడ డాట్ చేయడం ఇవన్నీ సేమ్ యాజ్ టీజ్ లైనింగ్ కైనా మన సాదా బ్లౌజ్ కైనా కుట్టడం అయితే అలాగనమాట. కాకపోతే మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది క్లాత్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కుట్టుకోవాలి అంతే. ఓకే అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు ముందు పాటు ఎలానో చెప్తాను మీకు. మళ్ళీ ఒకసారి చెప్తాను ముందు పాట. మేడం, షేప్ బెల్ట్ మీరు కట్ చేసారు కదా, అది ఒకటే అవుతుందా రెండు అయితే? మనం రెండు వీటికి రెండు వేసుకోవాలి కదా. రెండు రెండు నేను డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను కదండి. రెండు డబుల్ వేసుకోలేము. ఫోల్డింగ్ చేశారు కానీ మళ్ళీ షేప్ బెల్ట్ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలా ఒక కట్ చేశాక? ఇప్పుడు నేను ఇది విడదీసి చూపిలే కదా మీకు. ఇప్పుడు ఇలా ఉంది అదే కదా. డౌట్ మేడం. సారీ నేను విడదీసి చూపించలేదు. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా. మీరు ఇలానే పట్టుకోండి. ఇలా పట్టుకొని మీరు ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు ఉంటది కానీ ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు ఈ రెండింటిని విడదీయండి. ఇలా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మీకు రెండింటికి వస్తాయి. ఇలా వస్తుంది. ఇది ఒక మనకి ఇది రైట్ హ్యాండ్ కి ఇది లెఫ్ట్ హ్యాండ్ కి అలా. అర్థమైంది ఇప్పుడు? ఓకే మేడం. విడదీయండి. మీకు ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపుని మీరు మనం ఫోల్డింగ్ ఎక్కడ అంటే మనం ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా ఆ వైపుని మాత్రం కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేయొద్దు. అర్థమైంది కదా? ఇప్పుడు ముందు పాటు చెప్దాం, ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. ఓకే మేడం. ఫస్ట్ క్రాస్ గా తీసుకోవాలి. మేడం ఒక్క 1 minute మేడం, ఒక్క 1 minute. చెప్పాను. ఓకే మేడం. ఫస్ట్ మనం క్లాత్ అయితే ఈ వెనక పార్ట్ని 2 ఇంచులకి ఇలా మర్చుకోవాలండి. ఎవరికైనా సరే వెనక పార్ట్ని
ఇలా 2 ఇంచులకి మర్చుకొని ఈ వెనక పార్ట్ని ఇలా క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ లేదు, నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను. మీరు ఇలా క్రాస్ వేసుకోవాలి. ఇక్కడ కదండి బ్యాక్ పార్ట్ కదా మనం తీసుకుంది. ఇలా క్రాస్ గా పెట్టుకోవాలండి. మీకు క్రాస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. క్లాత్ అనేది మీకు అంత అడ్జస్ట్మెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడను మనకి క్లాత్ ఇలా లోపలికి వెళ్ళడం కానీ మనకి లేకపోవడం కానీ చూసుకోవద్దు. చుట్టూ క్లాత్ ఉండాలి. మనం ఇదే బ్యాక్ పార్ట్ అంతా ఎట్లా తీసుకున్నామో అంతనే ఇంకా ఎక్స్ట్రానే ఉంచుకోవాలి, తక్కువ అయితే కావద్దు. ఇలా మొత్తం లెంత్ తీసుకోవాలండి. క్రాస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ తీసుకోవాలి. నెక్ పొడవు కొలుచుకోవాలి. నెక్ పొడవు ఈ ఫ్రంట్ నెక్ మీకు సైజ్ బ్లౌజ్ ఉంది అంటే ఫ్రంట్ నెక్ తీసుకుంటారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి నెక్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి నేను నెక్ పొడవు తీసుకున్నాను. వచ్చిన దానికి 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి నేను లూజ్ వచ్చేసరికి నేను 2.5 ఇంచులకు తీసుకున్నాను. ఈ 1/2 ఇంచును ఈ 2.5 ఇంచులకి మనకి ఇలా రౌండ్ వచ్చి ఈ 1/2 ఇంచులో కలిసిపోయేటట్టుగా రౌండ్ గా తీసుకోవాలి. దాని తర్వాత మేడం నెక్ పెట్టి చూస్తే పైన 1/2 ఇంచ్ చూస్తే ఇది కరెక్ట్ గా వచ్చేయాలి, అంతే కదా మేడం? ఇక్కడ 1/2 ఇంచ్ ఫస్ట్ మనం ఈ ఖర్చుకి 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కి మనం నెక్ కొలుచుకుంటూ వచ్చాం కదా, 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుంటూ ఇలా అవును 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుంటూ ఎక్స్ట్రాగా మనకి ఇంకా ఎక్స్ట్రా ఈ క్లాత్ కి ఇంకా ఎక్స్ట్రాగా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి క్లాత్ కి. ఎందుకు అంటే మనకి ఇక్కడ మనం ఈ బెల్ట్ వేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. ఇలా తీసుకున్నాక ఈ షేప్ ఉక్సు పట్టి ఉంది అండి, ఈ ఉక్సు మేడం పట్టి ఒకవేళ తక్కువ ఉంటే ఏం చేయాలి మేడం? సరిపోకపోతే ఇప్పుడు మీరు 2.5 ఇంచులకి వెడల్పు పెంచారు కదా, ఇంకా దానికి 2.25కి పెట్టుకోండి. అదే 2.5కి కదా, పాదక 3కి పెట్టుకోండి. నేను 3కి పెట్టా మేడం. 3కి సరిపోతుందంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మరీ అంత డీప్ కాకుండా పాదక 3 ఇంచులు పెట్టుకోండి. అది కూడా సరిపోకపోతే 3 ఇంచులకు పెట్టుకోండి. ఒకవేళ తక్కువ అయితే 2 ఇంచులకు పెట్టుకోండి. కావాలంటే ఇది నెక్ అనేది కొంచెం పైకి ఉండొచ్చు కాబట్టి ఇబ్బంది లేదు కదా మేడం? ఏం లేదు. డీప్ అనేది మనకి మంచి నీట్ గా ఉంటది. అంటే మనకి ఈ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో నెక్ పొడవు అనేది అంతే తీసుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ తీసుకున్నారనుకో మీకు ఇక్కడ తేడా వస్తది. నేను అంటే సరిపోవట్లేదు అని మీరు అన్నారు కదా, ఒకవేళ మీరు దీనికి ఇప్పుడు మన దీనికి ఉన్న దానికి మీరు తీసుకున్న దానికి తేడా వచ్చినట్టే. ఒకవేళ సరిపోయింది నెక్ నేను కరెక్ట్ గా తీసుకున్నాను, వెడల్పే రాంగ్ గా ఉంది, అందుకోసం మళ్ళీ వెడల్పులో పెంచుకుంటే సరిపోతుంది. మీరు పొడవు మాత్రం కరెక్ట్ తీసుకోవాలి ఫస్ట్. అంటే మీరు అప్పుడు చెప్పారు మేడం 3 తీసుకోవచ్చు అన్నారు. 3 కూడా తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనం పొడవు కరెక్ట్ ఉన్న తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ అయితే 2 పెట్టుకోవాలి. పొడవు కరెక్ట్ పెట్టుకోవాలి. 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 2.5 ఇంచు పెట్టుకున్నాక ఈ బ్లౌజ్ కి సరిపోవట్లేదు అన్నప్పుడు మీరు లెంత్ అయితే కరెక్ట్ పెట్టుకున్నారు కదా, లెంత్ అవసరం లేదు పెంచడం. ఇప్పుడు వెడల్పులోనే 2.5 కదా 3 ఇంచులకు పెట్టుకోండి, లేదా పాదకం 3 ఇంచులకు పెట్టుకోండి. అంతే, 3 వరకే స్టాప్ అంతే ఇక. ఓకే మేడం. ఇంకా దాని తర్వాత మీరు ఇక్కడ నుండి ఈ ఉక్సు పట్టి ఉంది కదా, ఏదైతే ఉక్సు పట్టి ఉంది కదా ఇక్కడ సేప్ పట్టి వరకు ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ పై వైపు నుండి ఈ కింద సేప్ పట్టి వరకు మీరు లెంత్ ఎంత ఉందో కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఆ 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఇలా పెట్టుకోండి. ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇలా పెట్టుకోండి. ఎక్స్ట్రా అది మొత్తం వదిలేయండి. ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది, అక్కడ వదిలేయండి. తర్వాతకి ఇక్కడ నుండి కదండి మనకి ఈ ఈ ఈ లైన్ ఉంది కదండి, ఈ ఉక్సు పట్టి ఒక్క చిన్న డౌట్ మేడం. ఉక్సు పట్టి పై నుంచి ఈ సెంటర్ లో వచ్చే గీత వరకు కదా మేడం మీరు అనేది? ఉక్సు పట్టి మనం పట్టుకుంటే పై నుంచి సెంటర్ లో ఒక గీత వస్తుంది చూడండి, అక్కడ వరకు కదా మేడం మీరు చెప్పేది? ఉక్సు పట్టి ఇక్కడ సేప్ పట్టి ఉంది, ఈ మిడిల్ లో కాదండి, ఈ సేప్ పట్టి దగ్గర లాస్ట్ ఈ డాట్ ఉన్న దగ్గర కాదు, ఈ సేప్ పట్టి ఉంది కదా, సేప్ బెల్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రం కొలిచారు. మీరు పొరపాటున మీరు ఇక్కడ లైన్ ఉందిగా ఇక్కడేమో అని చెప్పి అలా కాదు, మధ్యలో డాట్ వస్తుంది, ఆ డాట్ మీరు అక్కడ ఏం కొలవద్దు. ఈ సేప్ ఇక్కడ నుండి ఫస్ట్ ఉక్కు దగ్గర నుండి ఈ సేప్ బెల్ట్ దగ్గర వరకు మీరు కొలుచుకోవాలి ఇలాగా.
అసలు నార్మల్ గా అయితే ఎంత వస్తుంది మేడం అది? అంటే ఇది సైజు వాళ్ళ ఇష్టంతోను వాళ్ళ ఇష్టం అండి ఇది. కొందరికి కిందికి పెట్టుకోవడం ఉంటది ఇష్టపడతారు. కొందరు పైకి పెట్టుకోవడం ఇష్టపడతారు. దీనికి ఇంత అనేది అయితే ఏముండదు. మనం సైజ్ బ్లౌజ్‌నిచ్చి పెట్టుకోవాలి. సైజ్ బ్లౌజ్ లేదు మెజర్‌మెంట్ బాడీ అంటే మెజర్‌మెంట్ తీసుకున్నామంటే మేడం ఆ! అప్పుడెట్లా మేడం? అప్పుడంటే మీకు ఫస్ట్ లెంత్ కరెక్ట్‌ది. మీరు లెంత్ తీసుకుంటారు గదా! ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ లెంత్ తీసుకుంటారు గదా! నెక్ లెంత్ తర్వాత మీరు ఈ కింది వైపు నుండి 1 ఇంచ్ తీసుకోండి. ఈ కింది వైపు నుండి 1 ఇంచ్ లేదా 1 ½ ఇంచ్ తీసుకోండి. మిగతాదంటే మధ్యలోకి వదిలేయండి. అలాగా. అర్థం కాలే మేడం. ఒక్కసారి చెప్పరా మేడం? మీరు నెక్ లెంత్ తీసుకుంటారు కదండీ! ఇక్కడ లెంత్ అవును మేడం. తీసుకున్నాక మొత్తం ఇక్కడ పొడవు మొత్తం వస్తది గదా! మీకు మధ్యలో అవును ఇప్పుడు మేడం. మన దగ్గర సైజ్ బ్లౌజ్ లేదు కాబట్టి ఇదంతా బెల్ట్ ఇయన్నీ చూసుకోనవసరం లేదు. డైరెక్ట్ మీరు ఈ కింది ఇది గదా! మనకి అవును మేడం. ఇలా గదా! ఇక్కడ నుండి మీకు ఈ నెక్ వరకు మీరిలా పెట్టుకున్నారు. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ½ తీసుకోండి. ఎవరికైనా సరే 1 ½ తీసుకోండి. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఈ మధ్యలో వచ్చిందంతా ఇగ మన ఖర్చుకిను అంతా మొత్తం ఇగ ఇదే అన్నమాట. ఈ బెల్ట్ కోసమే ఇగ. ఓకే. అర్థమైందా? ఓకే. ఈ కింది వైపున మనకు మిగిలింది మనము వదిలేసాం కదా! ఇక్కడ పెట్టుకున్నాక మిగిలింది వదిలేసాం గదా! అలా అవును మేడం. మనకి బ్లౌజ్ లేకపోతే మీరు కింది నుండి 1.5 ఇంచులకి పైకి ఇలా పెట్టుకొని, ఈ 1.5 నుంచి ఇలా మీరు క్రాస్ తీసుకోండి ఇలాగా. అర్థమైందా? అర్థమైంది మేడం. బ్లౌజ్ లేకపోతే అట్లా కొలత తీసుకోవాలన్నట్టు 1.5 ఆ! ఇంచు. 1.5 ఇంచులకి మీరు అంతే కదా మేడం? తీసుకోండి. అంతే. అదే. అలాగా. హ్మ్. దాని తర్వాత మీరు ఇక్కడి నుండి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టుకోండి. లావు ఉన్నా సరే మీడియంగా ఉన్నా బక్కగా ఉన్నా గాని మీరు 2.5 ఇంచులకు పెట్టుకోండి. మరీ లావున్న వాళ్ళకైతే పాదొక 3 ఇంచులు పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. తర్వాతకి ఈ బ్యాక్ పార్ట్ ఇది ఉంది గాండి. లేదా మీరు సైజ్ బ్లౌజ్‌ని గూడా ఇక్కడ నుండి ఇక్కడికి కొలుచుకోండి. ఎంత ఉందంటే అంతే పెట్టుకోండి. ఈ సేప్ బెల్ట్ దగ్గర నుండి ఈ మెయిన్ డాట్ వరకు మీరు కొలుచుకోండి ఇలాగా. కొలుచుకొని ఇంతే ఇక్కడ నుండి ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ తిప్పిన తర్వాత ఇక్కడ మేడం ఒక మీకు చిన్న డౌట్ మేడం. ఆ పైన ఒకవేళ మనకి బ్లౌజ్ అనేది మెజర్‌మెంట్ లేకపోతే కింద ఇలా చూసేసుకొని ఇలా పెట్టేయమంటారు. ఇక హ్మ్. పైన మెజర్‌మెంట్స్ అవసరం లేదు. అవసరం లేదిగ. మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకిక్కడ డాటేసుకోవడమే. ఇక్కడ మన నెక్ తీసుకోవడమే. ఇక్కడ బెల్ట్ ఏసుకోవడమే అంతే ఇగ. మనకిక్కడ అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇంతే రావాలి. మనకి సైజ్ ఉంటే మనకి సైజ్ ఇచ్చారు. ఇంతే కుట్టాలనేది ఉంటది. ఇది మనకి సైజ్ లేదు కాబట్టి దీనివల్ల మనకి నష్టం ఏమి ఉండదు అలాగా. మనము మెజర్‌మెంట్ బ్లౌజ్ ఎక్కడి వరకు రావాలో నడుం చూసుకొని దాంట్లో నుంచి 1 ½ తీయాలి కదా మేడం? ఆ! అంతే అండి. ఓకే మేడం. అలా. దాని తర్వాత మీరిక్కడి నుంచి మీరు డాట్ వెడల్పుని కొలుచుకోవాలి. డాట్ వెడల్పు మీకు ఎంతైతే ఉందో అంత తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆహ్, ఈ ఇక్కడ మనం 2.5 ఇంచులకి మేడం డాట్ వెడల్పు అంటే మీరు బ్యాక్ సైడ్ చూయించారు. చిన్న పీస్ అదేగా మేడం? బ్యాక్ సైడ్ కాదండి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఉన్నది బ్యాక్ పార్ట్‌కి మనం వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్‌కి మనకి ఫ్రంట్ ఫ్రంట్ ఉన్న ఓకే మేడం. పార్ట్ ఫ్రంట్ తీసుకోవాలి. సైడ్ హ్మ్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అది చూసుకోమన్నారు. ఇక్కడి నుండి ఇక్కడికి మీకు వెడల్పు ఎంతుందో అంతే తీసుకొని ఆహ్, ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని మళ్ళీ అదే విధంగా డబల్ ఇలా గదండీ! ఇలా గదా! మనకి మడత అవును. అనేది ఇలా వచ్చింది గదా! ఇంకా ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోండి. ఈ మిడిల్‌లో మనం డ్రా చేసుకున్నాంగా దాని కింది వైపున హాఫ్ ఇంచ్ తీసుకోండి. బక్కగున్న, మీడియం ఉన్నా గాని హాఫ్ ఇంచ్ తీసుకోండి. లావుగుంటే ముప్పావు ఇంచ్ తీసుకోండి. అంటే 7 పాయింట్లు తీసుకోండి. దాని తర్వాత ఈ చివరికి ఫస్టు మీరు ఇక్కడ డాట్స్ వేసుకుంటే ఇక్కడనేది క్లాత్‌కి సరిపోదు మనకి. ఇక్కడనేది క్లాత్ అనేది సరిపోదు. దానికోసం ఖర్చు కోసం ఇక్కడైతే ఎంత తీసుకున్నారో అంతే వెడల్పు పెంచుకోవాలి ఇక్కడ. అంటే నేను ఎంత తీసుకున్నా 6 పాయింట్లు తీసుకున్నాను. నేను ఇక్కడ నుండి ఇక్కడికి 6 పాయింట్లు తీసుకున్నాను. దాని తర్వాత ఈ లైన్ లోపలికి మనం కింది వైపున హాఫ్ ఇంచ్ తీసుకున్నాం గదా! ఇక్కడ కింది వైపున తీసుకున్నాం గదా! ఈ చివరికొచ్చేసరికి లోపలికి మనకి లైన్ లోపలికి మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఈ లైన్ లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్‌ట్రాగా మనం 6 పాయింట్లు తీసుకోవాలి. ఈ ఎక్స్‌ట్రాకి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ మనం ఏదైతే మేడం సంక మేము వైపున లోపలికి మనం 6 పాయింట్లు తీసుకోవాలా మేడం? ఎంతైతే ఇక్కడ పెంచామో అక్కడంతా? లోపలికి కాదండి. అహా! ఇక్కడ అనేముండదు. నేనంటే మీకు అర్థం కావడం కోసం ఇటు కింద తీసుకున్నారు గదా!
ఈ లైన్ కిందికి తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి లైన్ లోపలికి తీసుకోవాలని మీకు ఆ ప్రాసెస్ లో చెప్తున్నాను అనమాట, మీకు అర్థం కావడం హాఫ్ కోసం. హాఫ్ హాఫ్ ఇంచా ఇంచు మేడం ఎవరికైనా సరే హాఫ్ ఇంచు తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రాగా లోపలికి? లోపలికి, లైన్ లోపలికి ఈ ఎక్స్ట్రాగా 6 పాయింట్ ఉంది కదా, మనం ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతే ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట, వెడల్పు అనేది పెంచుకోవాలి. అంటే మేడం 6 పాయింట్ అంటే కింద మనం తీసుకుందా పక్కన తీసుకుందా మేడం 6 పాయింట్? ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఖర్చు మనకి ఇదే కదా అండి, ఇది పట్టుకుంటే మనకి ఇక్కడ డాట్ వస్తే ఇక్కడ ఖర్చు తగ్గిపోతుంది కదా, మనకి ఇది అనేది ఇంత తగ్గిపోతుంది కదా, దానికోసం అవును మేడం. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ ఖర్చు కోసం కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇక్కడైతే మనకి ఏం తగ్గదు కదా, మనం ఇక్కడ వరకు వేసుకుంటాం డాట్, ఇక్కడ తగ్గదు, ఇక్కడ కరెక్ట్ నే ఉంటది, అందుకే ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్ గా మీరు ఇలా తీసుకోండి. తీసుకున్న ఓకే తర్వాత మేడం. ఈ ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఇలా మన కింద డాట్ ఉంది కదా, ఇలా డాట్ తీసుకొని ఇలా క్రాస్ గా షేప్ వచ్చేలాగా దీంట్లో కలిపేసుకోవాలి. దాని ఓకే మేడం. తర్వాత మీరు క్లాత్ ఇలా తిప్పుకొని చంక ఉంది అండి, ఏదైతే ఉందో మనకి ఈ లైన్ స్ట్రైట్ గా వచ్చేలాగా ఇలా స్ట్రైట్ గా దీంట్లో కలిసేలాగా లైన్ గీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ కూడా మీరు స్ట్రైట్ గా లైన్ గీసుకోండి, ఎల్ షేప్ లా వస్తుంది. ఈ మిడిల్ లో ఒక డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎవరైనా సరే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ కిందికి తీసుకొని ఇలా కలుపుకోవాలి. అంటే మనకి తీసినట్టు కూడా కనిపించొద్దు, చిన్న చిన్నగా ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచు, మళ్ళీ ఇక్కడ నుంచి దీనిలో కలిసిపోయేటట్టు తీసుకోవాలి. అలాగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 పాయింట్లంతా ఈ మనకున్న దానికంటే ఉన్నదానికంటే 2 పాయింట్లు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అది ఎందుకు అంటే భుజం అనేది మనకి స్టిఫ్ గా ఉండడానికి. ఇది పెద్దగా ఎవరు యూజ్ చేయరు, అంటే ఎవరికి తెలీదు పెద్దగా. నేను మాత్రం నాకు ఇది మంచిగా కుదురుతుంది, ఇలా అంటే ఇలా లైన్ ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే బ్లౌజులు అనేది మంచి స్టిఫ్ గా ఉంటున్నాయి, అందుకే నేను మీకు చెప్తున్నాను. దాని తర్వాత షోల్డర్ జారకుండా మేడం కదా మేడం? అవును, షోల్డర్ జారకుండా పై వైపునే ఉండడానికి స్టిఫ్ గా ఉంటది మనకి ఇక్కడ. ఓకే. దాని తర్వాత మీరు ఇక్కడ నుండి మీరు ఇలా మన ఉక్సు కాజాపట్టి దగ్గర కొంచెం పావించంత క్రాస్ గా తీసుకోవాలి. ఇక్కడ ఈ కింది వైపున పావించంత పావించ్ అంటే పావించు కూడా అవసరం లేదు, పావించుకు కొంచెం ఒక 2 పాయింట్ల అంత తీసుకోండి. ఇక్కడికి ఇలా తీసుకొని ఈ వైపుకి క్రాస్ గా తీయాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి పావించుకి ఇలా క్రాస్ గా తీసుకోవాలి. మేడం ఇదేనండి. మేడం 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 ఇప్పుడు పావించికి క్రాస్ గా తీసుకోవాలన్నారు, ఇందాకేమో అలా చెప్పారు కదా మేడం, మెజర్మెంట్ తో ఇలా చూసుకో 1.5 ఇంచ్ లోపలికి అన్నారు కదా. అదేనండి, ఇది నేను అన్నది ఇప్పుడు మనం లైన్ గీసుకున్నాం కదా, లైన్ అవును గీసుకున్నా మేడం. నేను ఇటు లూజ్ అంటున్నా, ఇటువైపు అంటున్నా నేను ఖర్చుకో. జస్ట్ ఏంటంటే మనకి షేప్ బెల్ట్ ఇవి ఉక్కు పట్టి కాజపట్టి మనకి నీట్ గా రావడానికి, ముడత అనేది రాకుండా ఉండడానికి నేను కొంచెం పావించి ఇటు పెంచుతున్నా. నేను ఇట్లా తగ్గియట్లేను, ఇటు తగ్గియట్లేను, ఇటు అనేది పెంచుతున్నా నేను. అంటే నేను ఇటువైపు తీసుకుంటున్నాను పావించు. అదే 2 పాయింట్లు నేను ఇటువైపు తీసుకుంటున్నాను. ఈ లైన్ కి ఉంది కదా, ఈ లైన్ కి ఇటువైపు నేను ఎందాక చూపించింది ఈ లైన్ స్ట్రైట్ గా కింది వైపు ఇక్కడ వరకే కదా నేను లెంత్ అనేది తగ్గించింది. ఇటు ఈ అవును. వెడల్పులో అయితే నేను తీయలేదు కదా, నేను పెంచింది మాత్రం వెడల్పులో పెంచాను, ఇలా పొడవులో నేను పెంచలేదు, వెడల్పులో పెంచాను. అలా అంటే నేను క్రాస్ గా ఇలా తీసాను నేను. ఇప్పుడు నాకు ఇది కదా కరెక్ట్, ఇది కదా మెయిన్. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. నాకు అంత ముందుకు మన లైన్ గా గీసుకుంది ఈ లైన్ కదా, ఈ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్ డాట్ ఈ లైన్ కదండి. నేను ఎక్స్ట్రాగా తీసుకుంది ఈ పావించు ఈ కింది వైపున స్టార్ట్ చేసా, ఇక్కడ కింది వైపున తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి మనం గీసుకుంటాం కదా, కట్ చేసే ముందుకి ఇలా కొంచెం పావించు ఎక్స్ట్రా తీసుకొని ఇందులోకి కలిసేలా, ఇక్కడ మాత్రం కనిపించొద్దు, జస్ట్ ఇందులోకి ఇలా కలిసేలాగా ఇలా తీసుకోవాలి. ఓకే మేడం. అర్థమైందా? ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఇది ఉక్కు పట్టి ఉంది కదా, మనం ఈ లెంత్ తీసుకున్నాక ఉక్కు పట్టి మొత్తం స్టార్టింగ్ ఇలా ఉంటది. మనం బ్లౌజ్ గీసుకుంది